ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవివి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘ పురాణం 5వ అధ్యాయం. కుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా, మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికిని మాఘమాసము మొదలైన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అనుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాదా, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి కదా. ఆ వ్రత విధానం ఎట్టిదో, ఎటుల ఆచరించవలెనో తెలియపరచుడని కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద కాని మంటపము ఉంచి, ఆ మంటపము ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపపు మధ్య ఉంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవ్యములు పూసి పూజించవలెను. రాగి చెంబుతో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమును ఒకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులు ఉంచి నైవేద్యము పెట్టవలెను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షములో మాఘమాస వ్రతము చేయవలెను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కూరగాయలు, పండ్లు మొదలగునవి ఏకపాత్ర యందు ఉంచి గాని కొత్త గుడ్డలో మూటగట్టి గాని దానమియ్యవలెను. మాఘ పురాణమును స్వయముగా పఠించినప్పుడు గాని లేక వినునప్పుడు గాని చేతిలో అక్షతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకునవలెను. కావున ఓ శాంభవి, మాఘమాస స్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియచేసెదను, సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలెనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరముననున్న ఒక రావి చెట్టుకు వద్ద వచ్చి, మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్ర శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను.
ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపము ఏర్పరచి ముగ్గులు, బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటమును ఉంచి పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచట నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరలా తూర్పునకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణము చేసినందున, అది మాఘమాసం అయి ఉన్నందున, అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వారందరికి నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యమును పొందిరి. ఓయి! నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి? అని గౌతముడు ప్రశ్నించెను. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములనిన నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసియుంటిని. గో, భూ, హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసియున్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తము చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములను, ఎన్నో పుణ్యకార్యములు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీయు చేసియున్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా నేను విశదపరచెదను వినుడు. ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞమొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా! దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలెను. కావున ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి, కాళ్ళు కడిగి, ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలను అడిగితిని. ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, రాజా! నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధతో మాఘమాస మహత్యమును చదువుట కాని లేక వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దాన పుణ్యములు అనగా 100 యాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన గాని, దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానము చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడువగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానమాచరించి, దాన ధర్మాలనాచరించి, మాఘ పురాణము పఠించినను, లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్ల మాటలాడి ఇట్లంటిని. అయ్యా మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకూ తెలియను. అన్నియు బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కాన నేను ఏ మాఘమాసములు చేయుట గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజా నమస్కారములు ఆచరించుట గాని చేయను.
చలి దినములలో చన్నీళ్లు స్నానము చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపము వచ్చినది. ముఖము చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసినది చెప్పితిని. అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకొనకుండానే వెడలిపోయినాడు. అంతట నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకొని పోయెను. ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని. తర్వాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజా స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణ చేసితిని. కావున నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది. దైవయోగమును ఎవ్వరును తప్పించలేరు గదా! ఇటుల కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఎటుల సంక్రమించినదో వివరింపుడని వేడెదను అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నీయు యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించెదను. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో కృష్ణవేణీ తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణా నదిలో స్నానములు, జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్షరాజం క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపములోనున్న నీవు దారిని పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలెననిడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరమున బురద మైల తగిలియున్నది. చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు కాని, పక్షి కాని వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా! నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యమును తినవలెనను ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానము చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టునకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటికి వచ్చి గౌతమ ఋషి పాదముల పైబడి బెకబెకమని అరిచి అటునిటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్పరూపమును వదిలి ముని వనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషుడిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని, అమ్మాయి, నీవెవ్వరి దానవు? నీ నామధేయమేమి? నీ వృత్తాంతము ఏమి? అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియచేయుటకై ఇట్లు చెప్పదొడంగెను. ఓం నమః శివాయ.